ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మరో 3 గంటల్లో 4 జిల్లాల్లో కుండపోత వర్షం కురవనుందని ఐఎండీ హెచ్చరించింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దాంతో పాటు హైదరాబాద్లోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరో 3 గంటల్లో 4 జిల్లాల్లో కుండపోత వర్షం కురవనుందని ఐఎండీ హెచ్చరించింది. మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దాంతో పాటు హైదరాబాద్లోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, స్పందన అటు హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఐఎండీ తెలపడం జరిగింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికీ ఆయా జిల్లాకు సంబంధించి కూడా అలర్ట్స్ ని వాతావరణ కేంద్రం జారీ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఒకసారి మనము రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలను ఒకసారి చూద్దాము. ఏదైతే మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా, ఈ 4 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. తదుపరి 3 గంటల్లో ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది. దాంతో పాటుగా హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా కొంత తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటుగా భారీగా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. గట్కేసర్, హయత్ నగర్, అబ్దుల్పూర్ మెట్, ఇబ్రహీంపట్నం, బిఎన్ రెడ్డి, యాచారం, దాంతో పాటుగా ఈ ప్రాంతాల్లో కూడా కొంత వర్షాలు అధికంగా పడే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా పలు చోట్ల ఇంటెన్స్ సంబంధించి చూస్తే మాత్రం షాద్ నగర్, మొయినాబాద్, చేవల్ల, వికారాబాద్, మెదక్, రామాయపేట్, నాగర్ కర్నూల్, బెల్లంపల్లి, మంచిర్యాలలో రానున్న 2 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని కూడా ఐఎండీ హెచ్చరించినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఈ 4 జిల్లాలు ఏదైతే మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, ఈ 4 జిల్లాల ప్రజలు మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పాలి. దాంతో పాటుగా హైదరాబాద్ నగరానికి సంబంధించి మొత్తం మీద చూస్తే మాత్రం కొంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలోని సౌత్ ప్లేసెస్ లో మాత్రం కొంత అత్యధికంగా వర్షం పడే అవకాశం ఉంది కూడా మనకు తెలుస్తోంది. ఇప్పటికే హయత్ నగర్ లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షంతో పాటుగా వడగళ్ల వాన పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా ఏదైతే ఈ వర్షాలకు సంబంధించి ఐఎండీ ముందస్తుగానే అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలో చెట్ల కింద కావచ్చు, కరెంట్ పోల్స్ కింద కావచ్చు, ఆయా ప్రాంతాలలో ఉండకూడదంటూ కూడా వాతావరణ కేంద్రం హెచ్చరించినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి రానున్నటువంటి 2-3 గంటలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి, ఉదయం పూట ఎండ తీవ్రత గరిష్ట స్థాయిలో నమోదు అవుతుంది. సాయంత్రం కాగానే కింలో నిమోదు మేఘాలతో కూడా కొంత వర్షాలు అధికంగా పడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా ద్రోణి ప్రభావం ఒకటి, అంటే ప్రధానంగా మరట్వాడ ప్రాంతం నుండి అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక తీరం వరకు కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. దాంతో పాటుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. దాంతో పాటుగా మధ్యప్రదేశ్ యొక్క ప్రాంతం నుండి ఉత్తర మధ్యప్రదేశ్ ఏదైతే మధ్య మహారాష్ట్ర వరకు కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా కొంత తగ్గే అవకాశం లేదంటే కొంత గరిష్ట స్థాయి నుంచి కొంత
సాధారణ స్థాయి వరకు కూడా 1-2 డిగ్రీలు కొనసాగే అవకాశం ఉంటుందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. నిన్న రాత్రి కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో కొంత ప్రజా జీవితం అస్తవ్యస్తమైనటువంటి సందర్భం మనం చూస్తాము. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మాత్రం ట్రాఫిక్ జామ్ మాత్రం అర్ధరాత్రి అయిన తర్వాత ఇంట్లకు వాహనదారులు వెళ్ళినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల కరెంటుకు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఏదైనా ఎందుకంటే 2-3 గంటల్లో వర్షం భారీగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత అప్రమత్తతోటి ప్రజలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్పందన అంటే రైతులకు కూడా ఈ వర్షాలు కొంత నష్టాలు మిగిల్చాయని కూడా చెప్పొచ్చు. ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు పడే అవకాశం? మరో 3 రోజుల పాటు కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉదయం పూట గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవడం, దాంతో పాటుగా ద్రోణులు ఏర్పడటం, దీని ప్రభావంతో కొంత వాతావరణంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కిమ్లోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా మనం చూస్తాం గతంలో కిమ్లోనింబస్ మేఘాలు అంటే మే నెలలో ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇతర మనకు ఎండాకాలం మొదట్లోనే మార్చి మొదటి వారం నుంచే థండర్స్టార్మ్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఏర్పడటం కూడా మనం చూస్తున్నాము. ప్రధానంగా వాతావరణ మార్పులతోటే ఇలాంటి చేంజెస్ ఏర్పడతా ఉంటాయంటూ కూడా వాతావరణ కేంద్రం అధికారులు, వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ 4 జిల్లాల ప్రజలు మాత్రం రానున్నటువంటి 3 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్ నగరంలో కూడా ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆల్టర్నేట్ రూట్స్ ను కూడా వాహనదారులు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.